అందరికీ నమస్కారం అండి. నేను కేఆర్పురం డివిజన్లో నేను జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం క్లస్టర్ యూనిట్ 22లో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను. నా పేరు వెంకట సుబ్బారావు. ఇప్పుడు నా రైతు యొక్క అనుభవం చెప్తాడు. ఇప్పుడు రైతు అనుభవం గురించి మీరు ఒక వీడియో తీస్తామండి. వీడియో మీరు వినండి. నమస్తే అండి. మా జంగారెడ్డి మండలం లక్కవరం గ్రామం. నేను లక్క ఉప సర్పంచ్ గారిని. నేను గతంలోనే మామూలుగా విత్తనంలో వరి వ్యవసాయం చేసేవాళ్ళని. మాకు రవికుమార్ గారు కలిసాక నవధాన్యాలు వేయండి, మీకు చాలా బాగుంటుంది. స్వర్ణం పెట్టామండి. స్వర్ణం పెడితే ఎకరానికి వచ్చి 24 బత్తాలు అయిందండి. రవికుమార్ గారు మేము మిరపతోట 2 ఎకరాలు మిరపతోట వేస్తే ఆయన మాకు పరిచయం అయ్యాడు. అక్కడ మిరపతోటలోనే మేము ఆయన ఇచ్చిన మందులు కొట్టాం. మాకు చాలా రిజెక్ట్ బాగా కనబడింది. అలకదన్ రామకృష్ణ గారు, మీరు కూడా వర్షానికి మామూలుగా నవధాన్యాలు వేయండి, చాలా రిజెక్ట్ బాగుంటుంది అనగానే సరే అండి మేము 10 ఎకరాలకే నవధాన్యాలు తీసుకుని వేసామండి. వేసాక మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చింది. మేము కూడా ఏటా మీద మందులు కూడా ఎరువులకు బాగా తక్కువ వేసాం. మాకు ఈ సంవత్సరం ఎకరానికి వచ్చి 35 బత్తాలు మాకు బాగా పండింది. ఎరువులు కూడా బాగా తక్కువ వేసాం, స్పేర్లు కూడా బాగా తక్కువ. ఇదివరకు 4 సార్లు స్పేర్ చేస్తే 2 సార్లు స్పేర్తో మాకు 35 బత్తాలు పండింది. చుట్టుపక్కల రైతులు కూడా ఫస్ట్ కానీ చేను కూడా మంచి దృఢంగా చాలా బాగా ఏపుగా పెరిగింది. చేను కూడా మంచి పచ్చదనంగా చాలా పిలకలు వేస్తే కూడా బాగా వచ్చినాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ పంచగవ్య కానీ ఇలాంటి కొట్టుకుడు రసం ఇవన్నీ మేము స్పేర్లు చేసాం. మాకు మిరపతోటగా చేసేవాడిని. చాలా రిజెక్ట్ బాగా కనబడింది. మాకు ఫస్ట్ కెమికల్ కొట్టినప్పుడు మాకు మిరపతోట ఏం కనబడేది కాదు. ఈ స్పేర్లు చేశాక బాగా రిజెక్ట్ కనబడి మాకు కూలీలే అన్నారు. ఇదేంటంటే ఎంత బాగా అసలు ఎంత రిజెక్ట్ చేను పోయింది అనుకున్న చేను ఈ రంగం తయారు చేశారు అంటే మాదే లేదండి. మా రవికుమార్ గారు ఇచ్చిన మందుల వల్ల మేము అలా స్పేర్ చేసాం. మాకు రిజెక్ట్ కూడా అలాగే కనబడింది. కూలీ రోజు మాకు కింటా 50 కేజీలు తెగేది, ఒక కోతనే 200 కేజీలు మాకు ఎండుమిర్చి వచ్చిందండి. మాకు చాలా రిజెక్ట్ కనబడింది. చాలా బాగుందండి. మాకు కాయలు కూడా చాలామంది రైతులు పట్టుకెళ్ళారు. ఏ తేడా లేకుండా చాలా బాగున్నాయి. మిరపకాయలు కూడా బాగున్నాయి. మనకి అదే ప్రకారంగా ఈ నవధాన్యాలు కూడా వేసాం. మేము 10 ఎకరాలకు వేసాం. 10 ఎకరాలు కూడా చాలా బాగుంది. చేను పిలకల మొత్తం కానీ అంటే చేను పెరుగుదల కానీ అన్నీ కూడా చాలా సక్రమంగా చాలా బాగున్నాయండి.